వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. నూకాలమ్మ తల్లి ఎవరు? శ్రీ నూకాలమ్మ తల్లి విశాఖపట్నం ప్రాంతంలోని ప్రముఖ గ్రామదేవత. ఆమెను శక్తి స్వరూపిణిగా భావించి భక్తులు గొప్ప భక్తితో పూజిస్తారు. నూక అంటే బియ్యం, ఆహారం. అందుకే నూకాలమ్మను అన్నపూర్ణదేవి అవతారంగా కూడా భావిస్తారు. నూకాలమ్మ ఆలయం, స్థానం విశాఖపట్నం, వైజాగ్ లోని పలు ప్రాంతాల్లో నూకాలమ్మ గుడులు ఉన్నాయి. ముఖ్యంగా 1. అనకాపల్లి నూకాలమ్మ జాతర చాలా ప్రసిద్ధి. 2. స్థానికంగా ప్రతి ప్రాంతంలో చిన్న పెద్ద ఆలయాలు ఉన్నాయి. నూకాలమ్మ జాతర, అనకాపల్లి జాతర. ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద జాతరల్లో ఒకటి. ప్రత్యేకతలు: ఉగాది తర్వాత జరిగే మహా ఉత్సవం. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు అమ్మవారికి. 1. బోనం, అన్నం నైవేద్యం. 2. పసుపు, కుంకుమ. 3. చీరలు సమర్పిస్తారు. భక్తుల నమ్మకాలు: నూకాలమ్మ తల్లి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. కుటుంబానికి అన్నం కొరత లేకుండా కాపాడుతుంది. వ్యాధులను దూరం చేస్తుంది. భక్తులు మొక్కులు పెట్టి నెరవేరిన తర్వాత జాతరలో తీర్చుకుంటారు. ఆలయ విశేషాలు: ఆలయం సాధారణంగా పల్లెటూరి సంప్రదాయంలో ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. పూజలు సాదాసీదాగా కానీ భక్తి ప్రధానంగా జరుగుతాయి. పురాణ, స్థానిక కథ. సంక్షిప్తంగా: ఒకప్పుడు గ్రామంలో కరువు, వ్యాధులు వచ్చాయి. అప్పుడు నూకాలమ్మ తల్లి ప్రత్యక్షమై, పురాణ, స్థానిక కథ. సంక్షిప్తంగా: నన్ను పూజిస్తే మీకు అన్నం, ఆరోగ్యం లభిస్తుంది అని ఆశీర్వదించిందని చెబుతారు. అప్పటినుంచి భక్తులు ఆమెను విశ్వాసంతో పూజిస్తున్నారు. సారాంశం: నూకాలమ్మ తల్లి అన్నపూర్ణ స్వరూపిణి, గ్రామ రక్షక దేవత. విశాఖపట్నం ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన అమ్మవారిలో ఒకరు.